ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓటమికి తన బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని యువ బ్యాటర్ నేహల్ వధేరా అన్నాడు. తాను ఇంకాస్త మెరుగ్గా ఆడుంటే పంజాబ్ విజయం సాధించేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో ఓటమి పాలై త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో 18 బంతులాడిన నేహాల్ వధేరా 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫైనల్ మ్యాచ్పై స్పందించిన నేహల్ వధేరా తమ ఓటమికి పిచ్ కండిషన్స్ ను సాకుగా చూపించలేనని స్పష్టం చేశాడు. తాను వేగంగా ఆడుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. ఆ సమయంలో నేను ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేస్తుంటే ఖచ్చితంగా విజయం సాధించేవాళ్లం. నేను ఆటను ఆఖరి వరకు తీసుకువెళ్దాం అనుకున్నాను. చివరి వరకు క్రీజ్లో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేయాలని భావించాను. కానీ అలా చేయలేకపోయాను. కొన్ని రోజులు మన ఆటకు అనుకూలించావు. ఆ రోజు కూడా నాకు కలిసి రాలేదు. ఇందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కానీ నేను ఇంకొంచెం వేగంగా ఆడాల్సింది. ఈ ఓటమి ద్వారా నేను నేర్చుకున్న విషయం ఇదే. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా ఆడే ప్రయత్నం చేస్తాను అని నేహల్ వధేరా చెప్పుకొచ్చాడు.